ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. దేవుని సమాధానము, ఆశీర్వాదము మీకు కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దుఃఖించుచున్నారా? ఏదో ఒక సమస్యనా? దేనికి భయపడకండి. మొదట ఈ స్థలమును చూడండి. చాలా చిన్న చిన్న బోట్లు వెళుచున్నవి. ఇదొక గొప్ప చెరువు. బర్మాలో ఉన్న, మియాన్మార్ దేశంలోనున్న యాంగూన్ అన్న పెద్ద నది. ఈ నదికి ఆ ప్రక్క కూడా చాలా ఊర్లు ఉన్నవి. అదుగో అక్కడ దూరంగా తెలుస్తుంది కదా, ఆ ఊరికి పేరు డల్లా అని చెబుతున్నారు. అక్కడ చాలామంది తమిళ ప్రజలు ఉన్నారు. ఈ మెయిన్ సిటీలో కూడా తమిళ ప్రజలు అనేకులు ఉన్నారు. తమిళ ప్రజలు నడిపించుచున్న రెస్టారెంట్లు కూడా ఉన్నవి. ఇక్కడ తమిళనాడు వలె ఉన్నది. ఇక్కడ బర్మా ప్రజలు, తమిళ ప్రజలు చాలా ప్రేమతో, సహోదరుల వలె స్నేహభావంతో, ఎలాంటి భాషా భేదము, వారిలో జాతి భేదము లేకుండా ప్రజలు ఆనందంతో జీవించుచున్నారు. దాన్ని చూడగలుగుతున్నాము. మేము జరిపించిన ప్రతి కూటమునకు తమిళ ప్రజలు, బర్మా ప్రజలు వచ్చారు. తమిళ్లో మాట్లాడితే దాన్ని బర్మియా భాషలో తర్జుమా చేశారు. తమిళ భాషను వినుటకు ఇక్కడి ప్రజలు చాలా ఇష్టముతో ఉన్నారు. ఇక్కడ అనేక మంది అన్య ప్రజలు ఆరాధనకు వచ్చారు. నేను మొట్టమొదటిగా 10 సంవత్సరాలకు ముందు వచ్చినప్పుడు చాలామంది తమిళ ప్రజలను చూసి, భారత ప్రజలను చూసి వీరెలా ఈ ఆరాధనకు వచ్చారని నేను ఆ ప్రజలతో మాట్లాడాను. వారికి చాలా సంతోషము తెలుసా. మా మాతృభాష తమిళంలో ఒకరు ప్రసంగించుచున్నారు. ఆ భాష మీద ఉన్న ప్రేమతో ఆ భాషను వినుటకు ఎందరో ప్రజలు వచ్చారు. చాలా చక్కగా తమిళం మాట్లాడుచున్నారు. ఆ విధముగా ఈ ప్రజలందరూ చేరి ఐక్యతతో జీవించుచున్నారు. అన్ని స్థలములలో అంతే ఉన్నారు. ప్రజల్లో ఏ సమస్య లేదు. కొన్ని తీవ్రవాదులు, సంస్థలు స్వార్థంతో ప్రజలను విభజించి భాషను బట్టి, మతమును బట్టి, జాతిని బట్టి ఆ దుష్ట కార్యమును చేయడానికి సాతాను కొన్ని దుష్ట మనుషులను ఉపయోగించుచున్నాడు. దీన్ని మనం గుర్తిస్తే చాలు. అంతేగాని అందరూ మన సహోదర సహోదరులుమే. దేవుడు మనల్ని లోకంలో ఒకటిగా సృష్టించి జీవింపజేయుచున్నారు. ఆ సంతోషమును కాపాడుకోవాలి. ఎవరిని అల్పంగా అనుకోకూడదు. మనకంటే ఇతరులను గొప్పవారు అని అనుకోవాలే గాని మనం ఎప్పటికీ అల్పులుగా అనుకోరాదు. ఈ ప్రజలు ఈక్వల్గా ఉన్నారు. అది ఇక్కడ తేటగా చూడగలుగుతున్నాము. సరే, ఈ దినం దేవుడు నాకు ఏ వాక్యమును ఉంచినారు అని అడుగుచున్నారు కదా. ఏదో ఒక దాని కొరకై మీరు ఏడ్చుచున్నారు. మీ మనసు బాధింపబడి ఉన్నది. మీ హృదయమును ఎవరో గాయపరిచినారు. శరీరంలో రోగము, ఇది తీర్చలేని వ్యాధి అని అంటున్నారు. చచ్చేంత వరకు మాత్రలు మింగాలి అంటున్నారు. ఎన్నో మందులు, మాత్రలు తిన్నను స్వస్థత కలగలేదు. క్యాన్సర్ అని అంటున్నారు. ఈ విధముగా ఆర్థరైటిస్ అంటున్నారు. మీ కిడ్నీ పాడైపోయింది అని అంటున్నారు. ఏమేమో చెప్తున్నారు. ఇంట్లో ఎవరికో ఒకరికి వ్యాధి బాధింపు కదా. ఆ విధమైన బాధింపులో ఒక దేశపు రాజు వ్యాధితో బాధింపబడితే ఏం జరుగుతుంది? ఒక దేశమును పరిపాలించు రాజు వ్యాధితో ఉంటే ఆ దేశములోనున్న ప్రసిద్ధిగాంచిన వైద్యులందరినీ పిలిపించెదరు. ఉన్నత వైద్య సేవలు అందించబడును. చూసారా, మన దేశంలో దేశమును పరిపాలించు లీడర్లు బాధింపబడితే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గొప్ప వైద్యులు ఎక్కడున్నా వారిని పిలిపించెదరు ఆయనను కాపాడుటకు. అలాగే ఆ రోజు వ్యాధితో బాధింపబడి హిజ్కియా అనే రాజు వ్యాధితో బాధింపబడి అందరూ వచ్చి వైద్యం చేశారు. స్వస్థత కలగలేదు. అది మరణకరమైన రోగము. అది క్యాన్సర్ గడ్డ అని చెబుతున్నారు. అప్పట్లోనే అది తీసివేయలేనటువంటి ఒక పరిస్థితి. ఆయన ఇక బ్రతకడు అన్న వార్త విన్న వెంటనే కన్నీరు విడిచి ఏడ్చినారు. ఒక దేశమునకు రాజు అయ్యో నన్ను కాపాడుటకు ఎవరూ లేరా అని కన్నీళ్లు విడిచి ఏడ్చాడు. దేవుడు చెప్పాడు, చాలింక నీవు ఈ లోకంలో జీవించినది, నీవు పొందిన బాధలు పరలోకమునకు వచ్చి చేరు అని ప్రవక్త ద్వారా చెప్పాడు. అయితే అతడు దాన్ని భరించలేక కన్నీరు కార్చి, అయ్యో నేను ఎంతో యథార్థవంతునిగా జీవించి తిని కదా, దేవా మీరు చెప్పినవన్నీ నేను చేసి తిని కదా అని ఆయన కన్నీరు కార్చి ఏడ్చినారు. కన్నీరు కార్చి విన్నపం చేసిన వెంటనే దేవుని మనసు కనికరంతో నిండినది. అయ్యో నా దాసుడు ఏడ్చుచున్నాడని చెప్పి ఆయన తన ప్రవక్తను పంపి ఒక మాట చెబుతున్నాడు. తన పరిచారకుణ్ణి పంపి, చూడండి 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనములో యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నేను నిన్ను బాగు చేసేదను. ఆ విధంగా దేవుడు చెప్పాడు. అదేవిధంగా తీరని ఆ వ్యాధిని దేవుడు స్వస్థపరిచెను. గాయపడిన హృదయంతో కన్నీరు కారుచున్నది. శరీరంలో కలిగిన వ్యాధి వలన బాధ, వేదన
దేవుడు చెప్పుచున్నారు, నీ కన్నీరుని బట్టి నీ విన్నపమును నేను విన్నాను, నేను నిన్ను స్వస్థపరచదను అని చెప్పి అదే విధముగా దేవుడు స్వస్థతనిచ్చి ఆయుష్కాలమును దేవుడు 15 సంవత్సరములు పొడిగించెను అని ఆ నిజ సంభవము వేదములో వ్రాయబడి ఉన్నది. మరణ పడకలో మీరు ఉన్నారా? మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారా? అంతేనా అని కలవరముతో నిలబడి ఉన్నారా? కన్నీటితో ఆయన వైపు చూసినారంటే మీ కన్నీటిని చూసి వెంటనే దిగి వచ్చును. ఒక బిడ్డ ఏడ్చినప్పుడు తన తల్లి యొక్క మనసు ఎలా కరుగుతుందో అదే విధముగా తల్లి ప్రేమ కలిగిన ఒక దేవుడు, దేవా నాకు సహాయము చేయుము, యేసయ్యా నాకు సహాయం చేయుము, యేసయ్యా నాకు అద్భుతం చేయుము అని కన్నీరు కార్చినట్లయితే వెంటనే ఆయన దిగివచ్చును. తప్పక అద్భుతం చేయుదురు, మీ కన్నీరు తుడిచెదరు, మీ కన్నీటికి జవాబు ఇచ్చెదరు. నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నిటిని నేను చూచితిని, నీ విన్నపమును నేను వింటిని. దేనికి భయపడకు, నేను స్వస్థపరచెదను, నేను మార్చి వేసెదను. నీవు భయపడునట్లు నేను విడిచిపెట్టనని యేసు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. అలాగే హృదయంలో చేయిపెట్టి, దేవా, యేసయ్యా నాకొక అద్భుతం చేయుడి. అందరూ చేయి విడిచిపెట్టారు, ఏమీ చెయ్యలేమని చెబుతున్నారు. గాయపడిన నా హృదయ గాయమును మాన్పుడి, నా శరీరంలో ఉన్న వ్యాధిని మార్చుడి, నా కుటుంబంలో ఉన్న ఆ వ్యాధి వేదనలు ఇబ్బందులు మారునుగాక. ఒక అద్భుతము మీరు చేస్తేనే ఉన్నది దేవా. తండ్రి, ఎవరెవరు అలా ప్రార్థన చేయుచున్నారో ఈ కుమారుని చూడుము, ఈ కుమార్తెను చూడుము. ఈ దినమే ఒక అద్భుతం వారికి జరుగునుగాక. వారి కన్నిటికి మీరు జవాబు ఇవ్వాలి, వారడుగునది మీరు నెరవేర్చి ఇవ్వాలి. ఈ దినమే ఆ అద్భుతం జరుగునుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.